హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో CRE 2025 నుంచి ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. మెయిన్ గా CRE అంటే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 అనేది సో AIIMS న్యూఢిల్లీ నిర్వహించే ఒక జాతీయ స్థాయి ఎగ్జామ్. సో దీని ద్వారా అయితే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టుల కోసం అయితే ఈ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నారు. సో దీని ద్వారా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ అటెండర్ ఇలాంటి జాబ్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. AIIMSలో జాబ్ ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ డీటెయిల్స్ చూద్దాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ AIIMS న్యూఢిల్లీ నుంచి అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది వచ్చింది. పోస్టులు వచ్చేసి గ్రూప్ సి అండ్ గ్రూప్ సి కేటగిరీస్ కి గాను సంబంధించిన ఈ జాబ్స్ కోసం. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే పోస్ట్ ను బట్టి క్వాలిఫికేషన్ అయితే మారుతూ ఉంటుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇది ఆన్లైన్ అప్లికేషన్. సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం చూద్దాం. సో CRE 2025 కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 దీనికి గాను క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీనికోసం గాను ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ కేటగిరీ అయినా పర్వాలేదు, ఎనీ దాంట్లో అయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్ దీనికి గాను మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి అనేసి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి LDC దీనికోసం మీరు ఇంటర్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి MTS దీనికి గాను 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్చరీ అటెండెంట్ దీనికి కూడా మీరు 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మాక్సిమం 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దానికి కూడా మీ ఇక్కడ పోస్టుల కోసం ఆధారంగా అయితే ఏజ్ లిమిట్స్ కూడా మారుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. జనరల్ కి 3 years అండ్ OBC కి 6 years అండ్ SC/ST వాళ్ళకి 8 years అనేదిగా ఉంది. అండ్ PWBD వాళ్ళకి కోసం చూసుకున్నట్లయితే రిజర్వేషన్ కేటగిరీ కోసం నిర్దిష్ట వయసు సడలింపులు అయితే వర్తిస్తాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ PWBD క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే RPD యాక్ట్ 2016 కింద ఉన్న వాళ్ళు అయితే కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ OBC అండ్ EWS సర్టిఫికేట్ అనేది మనం చూసుకున్నట్లయితే 2025 అండ్ 26 ఇయర్ కి గాను వ్యాలిడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా అవసరం అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే CRE 2025 దీనికి గాను అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ CRE 2025 నోటిఫికేషన్ అనేది మీరు చెక్ చేసుకోండి. అండ్ అది వచ్చేసి AIIMS అధికారిక వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో అక్కడ మీ నేమ్ అండ్ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్లో మీ క్వాలిఫికేషన్స్ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎటువంటి ఫేక్ కాకుండా జెన్యున్గా అయితే అక్కడ మెన్షన్ చేయండి. అండ్ డాక్యుమెంట్స్ అనేది ఫోటో, మీ సిగ్నేచర్ అండ్ ఇతర సర్టిఫికేట్స్ సరైన ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీజు అనేది ఆన్లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీజ్. అండ్ అన్ని కరెక్ట్గా చూసుకున్న తర్వాత అయితే మీరు సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫామ్ అనేది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోటో అండ్ మీ సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అనేది సరైన ఫార్మేట్లో లేకపోతే కనుక అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే సిలబస్ అనేది ఇక్కడ MCQ మోడల్ అయితే పేపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ మనం చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అండ్ పోస్ట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ లాంగ్వేజ్ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఈ క్వశ్చన్ పేపర్స్ అనేది ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీనికి గాను నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్, ప్రెసిస్ రైటింగ్ ఇక్కడ 50 మార్క్స్ ఉంటాయి. అట్లీస్ట్ మీకు 17 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ దీనికి గాను డిక్టేషన్ ఉంటుంది 10 minutes, 80 words per minute. అండ్ ట్రాన్సిక్షన్ ఇంగ్లీష్ వచ్చేసి 50 minutes ఉంటుంది అండ్ హిందీ వచ్చేసి 65 minutes ఉంటుంది. అండ్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ దీనికి గాను టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది 35 words per minute అనేది. అండ్ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ రీజనింగ్, అనలాగ్స్, కోడింగ్, డీకోడింగ్ ఉంటుంది. అండ్ జనరల్ నాలెడ్జ్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్, భారత చరిత్ర అండ్ జియోగ్రఫీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ దీనికి చూసుకున్నట్లయితే అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. అండ్ లాంగ్వేజెస్ మనం చూసుకున్నట్లయితే గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది. అండ్ పోస్ట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మీరు ఏ జాబ్కి అయితే చూసుకుంటున్నారో
దానికి గాను టెక్నికల్ నాలెడ్జ్ అనేది అక్కడ సబ్జెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే జూలై 12th 2025 నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఎండింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే 31st July 2025 ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 27th or 28లో అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ రిజల్ట్స్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ తర్వాత 2 or 3 monthsలో అయితే రిజల్ట్స్ అనేది వస్తాయి. అండ్ దీనికి గాను సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ CBT టెస్ట్ ఉంటుంది, అక్కడ మీరు క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, అది కూడా అవసరం అయితేనే, అన్ని పోస్టులకి అయితే కాదు. అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ CBT అండ్ స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అండ్ జాబ్ ఎలక్ట్రికల్ ఆర్ SC అండ్ ఆర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద్, అండ్ స్టెనోగ్రాఫర్, అండ్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, అండ్ డ్రైవర్, అండ్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. ఈ పోస్టులకి గాను AIIMS సంస్థలో వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీటికి కోసం మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మీరు ఎలిజిబుల్ అవుతామా అనుకుంటే వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.